అంటే ఈ ఆశ్రమానికి వచ్చేటప్పుడు అంటే గేట్ దగ్గర నుంచి ప్రారంభించుకొని లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ఆచరించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయండి? మంచి ప్రశ్న అండి. మేము మామూలుగా ఏం చెప్తామంటే మీకు నియమాలు ఉండవు, ఒక చిన్న బోర్డు రాసి ఉంటుంది అన్ని గుళ్ళ ముందు రాసేటట్టు, ఏంటంటే చెప్పులు పాదరక్షలు బయట వదిలేసి రండి అని చెప్పి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య అమెరికాలో పాపులర్ అవుతున్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎర్తింగ్ అని. ఎర్తింగ్ అది మన వాళ్ళు చిన్న ఎప్పుడో అంతే, అది కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎవరన్నా ఒక భారతీయ ఆధ్యాత్మిక వ్యక్తికి చెప్పులు వదిలేసి రండి అని చెప్పారనుకోండి, ఎలా ఉంటుందంటే తాతకి దగ్గులు నేర్పినట్టు అవుతుంది అనమాట. సో ఆ చెప్పులు మీరు వదిలేసేసి మీరు లోపలికి వచ్చి మౌనంగా ఉన్న వాళ్ళకే ప్రవేశం రాస్తుంటుందండి. మీరు చెప్పులు వదిలేసి రండి, మౌనంగా ఉండండి. దానికి కారణం కూడా చెప్తానండి. కారణం ఏంటంటే వీరు 14 సంవత్సరాల క్రితం మౌనంకి వెళ్ళారు అని చెప్పాను. ఎందుకు వెళ్ళారు అంటే మనం అందరం కూడా మన శక్తి ఎక్కువ వేస్ట్ అయ్యేది మాటల ద్వారా. మీరు మాట్లాడారనుకోండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడితే నా దగ్గర మీరు నేర్చుకోవచ్చు, కానీ మీ దగ్గర నేను నేర్చుకుంటే ఏం చేయాలి? నేను మౌనంగా ఉండాలి. సో మనం రిసీవ్ చేసుకోవాలంటే మౌనంగా ఉండాలండి. అక్కడున్న శక్తి మీరు రిసీవ్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మౌనంగా ఉండండి, మీరు చెప్పులు లేకుండా అడుగు పెట్టండి లోపలికి, అంతే. ఈ 2 రూల్స్, ఇంకా వేరే రూల్స్ ఏమి లేవు. మీ దగ్గర అక్కడ డబ్బులు ఆశించడం కానీ, కొబ్బరికాయలు కానీ, పువ్వులు కానీ ఏమీ లేదు. తర్వాత అక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలను అందరం మేము తాకమని చెప్తాం. ఎందుకు తాకమని చెప్తామంటే తపశ్శక్తి, పేరు చూడండి, శక్తి, ఎనర్జీ. సో ఎనర్జీ అనేది ఏంటంటే టచ్ వల్ల మనకు ట్రాన్స్మిషన్ ఎక్కువ అవుతుంది. మనకు ఇంకా ఒక తమాషా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్లగ్లో వేలు పెడితే ఎందుకు షాక్ కొడుతుందంటే మనం కండక్ట్ చేస్తాం. హ్యూమన్ బాడీ ఈజ్ అ కండక్టర్ ఆఫ్ ఎనర్జీ. అలాగా తపశ్శక్తి అనేది అక్కడ మేము ఏంటంటే సైంటిఫిక్గా అంటే ఆధ్యాత్మికంలోనే ఆ సైన్స్ అనేది ఉంది. దాని ప్రకారంగా ఒక్కొక్క విగ్రహంలో ఒక్కొక్క శక్తి అనేది మేము అక్కడ నింపడం జరిగింది. ఒక విగ్రహాన్ని తాకితే ఆ శక్తి అనేది మనకు ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్గా మేము చెప్పేది అక్కడ లోపలికి వచ్చి మొదటగా చేయాల్సింది మీరు అమ్మవారి విగ్రహాన్ని మీరు తాకండి. అక్కడ మీకు గోవులు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి. మీరు గోవులను తాకండి, వృక్షాలను తాకండి, మీరు రిలాక్స్ అవుతారు. మీరు అమ్మవారిని తాకండి. అమ్మవారి విగ్రహం ఎలా చేసామంటే మేము మీకు కష్టాలుంటే మీరు ఆవిడ ఒళ్ళో పడుకొని చెప్పుకునేలాగా చేసాం. అంటే మామూలుగా మనకు వేరే దగ్గర గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు, కానీ ఇక్కడ గర్భగుడిలోకి అందరికీ ప్రవేశం. అలాగే గర్భగుడిలో మూల విరాటం మీరు తాకొచ్చు. అక్కడ పూజారు ఉండరండి. ఎందుకు పూజారు ఉండరు అంటే ఇది ఈరోజు సమాజంలో చాలామంది బ్రాహ్మణుల మీద ద్వేషం ఉంది, పూజారుల మీద ద్వేషం ఉంది. ఎందుకు అంటే మాకు మీరు దేవుణ్ణి దూరం చేస్తున్నారు అనే ఒక భావన ఉంది. దానిలో నిజమెంత అబద్ధం ఎంత మనం డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ మేము ఎందుకు పెట్టుకున్నామంటే ఇది పాత రోజుల్లో అంటే మీరు అంటే మనకేంటంటే ఒక పల్లెటూరుకి వెళ్ళి మీరు గ్రామదేవత ఆలయంకి వెళ్ళారనుకోండి, మీరే పూజారి, మీ కుటుంబం వెళ్ళింది చేసుకుంటారు అంతే కదండి. అక్కడేంటి ఎవరి పెత్తనం ఉండదు. ఎందుకు? అక్కడ అందరికీ ఆ గ్రామదేవతని ఎలా గౌరవించాలో తెలుసు, ఆ కుంకుమ కానీ పసుపు కానీ ఎలా పోయాలో తెలుసు. అక్కడ ఎవరి పెత్తనం ఉండదు. ఇక్కడ కూడా ఎవరి పెత్తనం ఉండకూడదని అక్కడ ఎవరు పూజారు ఉంటారండి. అక్కడ మీకు ఓపిక ఉండి వినాలంటే ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు తప్పిస్తే, అంతేగాని మీ మీద పెత్తనం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడికి వస్తే మీరు ఇది చేయండి అది చేయండి అన్న వాళ్ళు ఎవరు ఉంటారు. అక్కడికి వెళ్ళి మీ కష్టాలు చెప్పుకోవడం, మీరు రిలాక్స్ అవ్వడం, ఆ తపశక్తి మీకు ఛార్జ్ అయ్యి మీరు బయటకు వచ్చి మీరు జీవితంలో ఎదగడం, ఇంతే. సో మీరు సంబల్ నగరి అనేది ఏంటి అడిగారు, చెప్పాను నేను. ఋషి అనేది కూడా చెప్తాను. ఋషి అనేది మహర్షి అంటే ఎవరు చాలామంది అడుగుతారు. సో మహర్షి అనేది ఎవరంటే మనము యోగపరంగా సాధన పరంగా కాకుండా వేరేలాగా చెప్తాను నేను. కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ ఋషులు ఇలా చెప్పారనమాట. ఇప్పుడు మీరు మీ ఇంటి ముందుకు ఎవరన్నా భిక్షానికి వచ్చారు, చీ అంటే వాళ్ళు పోరు. మీరు చీ అంటే వాళ్ళు పోరు. అదే మీ నాన్నగారు ఉన్నాను, మీ నాన్నగారు అంటే మీకు ఇష్టం లేదు, మీ నాన్నగారి మీద మీకు కోపము అసహ్యం ఉంది, మీ నాన్నని మీరు చీచీ అన్నా కూడా ఆయన మిమ్మల్ని వదిలిపెట్టరు. మనం తప్పుదారిలో పోతున్నామని చెప్పి మనల్ని బాగు చేయాలని ఆయన వదిలిపెట్టరు మనల్ని. ఇప్పుడు మహర్షి అంటే ఎవరంటే 3 సార్లు చీకొట్టిన వదలని వ్యక్తి. అంటే మీరు మహర్షి దగ్గరికి వెళ్ళి చీచీ అని మీరు చీకొట్టినా కూడా వాళ్ళు మిమ్మల్ని వదలరు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వారు మీ క్యారెక్టర్ కానీ లేకపోతే మీరు మీ ప్రవర్తన బట్టి కాదు, మీరు అక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత తపశక్తిని మీకు దారిపోస్తారు. మీరు ఎలాంటి వాళ్ళని మీకు దారిపోస్తారు, అది వాళ్ళ పద్ధతి. ఈ తపశక్తి వల్ల మీలో మార్పు వస్తుంది, తప్పకుండా వస్తుంది మార్పు. ఇది ఎలాగంటే మన ఆధ్యాత్మం గురించి ఒక మాట ఉంది, ఆ మాట నేను మీ ద్వారా అందరికీ పంచుకోవాలనుకుంటున్నాను. ఇదేంటంటే మనకు పులి నోట్లో పడ్డ మాంసపు ముక్క అన్నా కూడా పొరపాటుని కింద పడుతుందేమో కానీ
ఒక మహర్షి తపశ్శక్తి మీ మీ మీద కానీ మీరు స్వీకరిస్తే అది మిమ్మల్ని ఎప్పటికైనా కూడా మిమ్మల్ని అది ఇంప్రూవ్ చేసి మిమ్మల్ని అది బాగుపరిచి కానీ వదలదన్నమాట. మీ ఈ తరం కాకపోయినా ఇంకో తరం అసలు అది వదిలే ప్రసక్తే లేదు. అది తపశక్తికి ఉన్న వాల్యూ, ఆధ్యాత్మిక ఉన్న వాల్యూ. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎవరైతే మీకు ఇస్తున్నారో వారికి ఏమాత్రం మీ దగ్గర నుంచి ఒకటి తీసుకోవాలనే కోరిక, స్వార్థం ఏమీ లేదు. అంత ప్యూర్గా వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ చీ అన్న వ్యక్తినే తపశక్తి వదలనప్పుడు మీకు నిజంగా నమ్మకం, విశ్వాసం ఉన్న వ్యక్తులకి ఇది ఎంత త్వరగా పనిచేస్తే ఆలోచించుకోండి. అర్థమైందండి? సో అది మనము చేయాల్సింది. ఈ మహర్షి అనే దానికి ఈ కొత్త డెఫినేషన్ అంటే ఎక్కడ మీరు వినుండ్రు ఇది ఎందుకు చెప్తున్నాను నేను అంటే మహర్షుల్ని వాళ్ళ ఔన్నత్యం చెప్పేదానికి, అంటే వాళ్ళని తక్కువ చేయడానికి కాదు, వాళ్ళని మనం వాళ్ళ గౌరవాన్ని సమాజంలో పెంచడానికి నేను ఈ మాట నేను చెప్తున్నాను. అంటే వాళ్ళ హృదయం ఎంత గొప్పది అనేది మనకి దీని ద్వారా, ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది విశ్వం కోసమే తప్ప వారి కోసం ఏది కాదు. కాబట్టి వారు పంచేంత వరకు మనం ఎన్నిసార్లు అన్నా కానీ వారు ఉంటారు కాబట్టి వారిని మన మహర్షులుగా తీసుకున్నామండి. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు చిన్నప్పుడు మన అమ్మ మనకు అన్నం పెడుతుంది, మనం ఊసేసినా మనల్ని కొట్టదు. ఆ వయసులో కొడితే మనకు అర్థంగా ఏడుస్తాం అంతే. మనం ఊసేసినా కొట్టదు, కానీ మనం ఏం చేసినా కూడా ఓపికగా భరించి మనకు పెట్టి మనల్ని పెద్ద చేశారు. అది భౌతికంలో. మహర్షులు అలాగే చేస్తారు ఆధ్యాత్మిక. మీరు ఎంత వద్దు ఏమన్నా కూడా అక్కడికి వచ్చి ఎవరైతే వారి దగ్గర స్వీకరించిన వాళ్ళందరికీ, వారెవరైతే నా బిడ్డ వీరు అనుకున్న వాళ్ళందరికీ కూడా తపశక్తి అనేది అందుతూ ఉంటుంది అనమాట. ఆ చుట్టుపక్కల అన్ని ప్రాణులకు కూడా అండి. ఇందాక మీకు చెప్పాను ఆశ్రమంలో చెట్లు ఆవులు ఉంటాయని, అది ఊరికే చెప్పలేదు. ఈ చెట్లు ఆవులే అందరికన్నా ఎక్కువ తపశక్తిని రిసీవ్ చేసుకుంటాయి. ఎందుకు అని అడగచ్చు మీరు. ఎందుకు అంటే అవి మాట్లాడవు, మౌనంగా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మేము ఆశ్రమంకి వస్తే మాట్లాడొద్దు అని అంటాము? అది మీరు ఆశ్రమంకి వచ్చి మౌనంగా ఉంటే ఆ తపశక్తి మీకు పరిపూర్ణంగా అందుతుంది. అది అంటే అక్కడ గాయత్రితో పాటు ఇంకా చాలా విగ్రహాలు మీరు ఉన్నాయండి, చాలా విగ్రహాలు ఉన్నాయి. నేను మీకు వరుసగా చెప్తాను. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన దాంతో మొదలు పెడతాను నేను. దాని పేరేంటి? శక్తిపీఠం అండి. ఈ శక్తిపీఠం అనేది ఏంటి అంటే, మనం ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాను నేను. మీరు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మనం ఎక్కడికి వెళ్ళాలి? వెళ్తామండి, ఇంకెక్కడికో అడవుల్లోకి ఎక్కడికో వెళ్ళి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. అడవుల్లోకి వెళ్ళాలి. ఇంకా స్వచ్ఛమైనది కావాలంటే హిమాలయాలకు వెళ్తాం. ఇంకా స్వచ్ఛమైనది కావాలంటే ఇంకా విశ్వం వదిలే వెళ్ళలేము. సో నేను ఒకటి చెప్తాను. మనకు స్వచ్ఛమైన గాలి, నీరు కావాలి అంటే 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి, అంతే కదండి. 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఎక్కడైనా కూడా మనకు ప్యూర్ వాటర్, ప్యూర్ గాలి ఉండింది. మీరు 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఇంకా ప్యూర్. అలా మీరు వెనక్కి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, ఈ మంచినీళ్ళు కానివ్వండి, గాలి కానివ్వండి, అన్నీ కూడా మీకు పొల్యూషన్ అనేది ఉండదు, స్వచ్ఛంగా ఉంటాయి. అవునా కాదండి? మనం వెళ్ళలేం వెనక్కి, అది వేరే విషయం. అలాగే ఇప్పుడు మన భారతదేశంలో కూడా మనకు స్వచ్ఛమైన ఆధ్యాత్మికం కావాలి అంటే మనం వెనక్కి వెళ్ళాలి. మనం వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాం తప్పిస్తే మనం ఎక్కడా కూడా మనం మతం గురించి మాట్లాడలేదు. మనం లేదు. ఈరోజు 2024 అండి. మీరు ఒక 1600 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారనుకోండి, మీకు ప్రపంచంలో ఇస్లాం అనే మతం ఉండదు, ప్రపంచంలో ఏ మసీదు ఉండదు. మీరు ఇంకా వెనక్కి వెళ్ళండి, 2000 ఏళ్ళు దాటి వెనక్కి వెళ్ళారనుకోండి, మీకు క్రిస్టియానిటీ లేదు, అలాగే ఏ చర్చి లేదు. మీరు ఇంకా అలా వెనక్కి వెళ్ళండి, మీకు బుద్ధిజం లేదు, జైనిజం లేదు, ఏమీ లేదు. ఇంకా మీరు వెనక్కి వెళ్తూ ఉండండి. అలా మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏ మతం లేని దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు మనుషులు ఉన్నారు, అప్పుడు మహర్షులు ఉన్నారు. అప్పుడు కూడా మహర్షులకి మనుషులంటే, సమాజం అంటే ఇష్టం అనే చిన్న పదం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న పాపకి జ్వరం వస్తే వాళ్ళ అమ్మ ఎలాగైతే భోజనం మానేసి ఆ పాప కోసం ఉంటుందో, మహర్షులు అంత సున్నితం. మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. మనకి ఇబ్బంది వస్తే మనం పడుకుని నిద్రపోతాం, వాళ్ళు నిద్రపోరు. వాళ్ళు మన కోసం చింతన చేస్తూ ఉంటారు అన్నమాట. వారు ఆ మహర్షులు ఎంత సున్నితంగా ఉంటారంటే ఆ రోజుల్లో కూడా ఈ జనాలకి, సమాజం కోసం వాళ్ళ తపశక్తి దారపోయడం, వాళ్ళు చింతన చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు మనకు ఆ రోజుల్లో ఏంటి అంటే, మనం శక్తి తీసుకోవాలి అనుకుంటే మనకు ఎక్కడి నుంచి సోర్స్ అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు చెప్పులు లేకుండా నడిస్తే భూమి దగ్గర నుంచి మనకు శక్తి వస్తుంది. అలాగే ఆకాశంలోని శక్తి, సూర్యుడి నుంచి శక్తి, మనం పీల్చే గాలిల శక్తి, మనం తాగే నీళ్ళ శక్తి, మనం తినే భోజనం శక్తి, ఈ పంచభూతాలు వీటిలో శక్తి మనకు వచ్చేది. అప్పట్లో గుడులు ఎలా ఉండేవి? శక్తిపీఠాలాగా ఉండేవి. అవి ఏంటంటే రాళ్ళ గుట్టలాగా ఉండేవి, అంతే. అక్కడ అప్పుడు ఏ దేవుడు లేడు కాబట్టి అక్కడ మీకు ఏ విగ్రహాలు ఉండవు, ఈ రాళ్ళలో ఉంటుంది అంతే. దానిలో మహర్షులు తపశక్తి తారపోస్తారు. వారికి తెలుసు, ఎందుకంటే మా శరీరాలు అనేది ఎన్నేళ్ళు ఉంటాయి.
ఎక్కువ రోజులు సమాజానికి పనికొచ్చే ఒక వస్తువు కావాలి. ఆ రోజుల్లో సులభంగా దొరికే వస్తువు ఏంటండి? రాయి. ఎక్కడ పడిన దొరుకుతుంది. వాటిల్లో తపస్సుకి దారులు అక్కడ పెట్టేసేవారు. ఇప్పుడు సంబల్ నగర్లో ఈరోజు ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి మేము దాన్ని ఏం చేసామంటే పాత పద్ధతిని ఫాలో అయ్యి ఈరోజు మాకు వీలుంది కాబట్టి మేము కొంచెం మెరుగ్గా చేసాం. ఎలా చేసామంటే మీకు తెలుసు, మనకి నదీ స్నానం చేయమన్నారు, సముద్ర స్నానం చేయమన్నారు, వనభోజనాలకు వెళ్ళమన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పారండి? శక్తిని పెంచుకోవడం కోసం. అంతే కదండి. అంటే మన రోజు దైనందిన జీవితంలో మన శక్తి సరిపోకపోవడం, లేకపోతే అక్కడ శక్తి ఎక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోమని చెప్పారు. మనల్ని అడవిలో బతకమని చెప్పలేదు, వనభోజనానికి వెళ్ళమని చెప్పారు. అలాగే నదీ స్నానం చేయమన్నారు, సముద్ర స్నానం చేయమన్నారు. ఈ సంబల్ నగర్లో ఉండే శక్తిపీఠంలో ఏం చేస్తామంటే భారతదేశంలో ఉండే అన్ని నదుల నుంచి మేము రాళ్ళు తీసుకొచ్చామండి. గంగా, గోదావరి, యమున, కృష్ణ, తుంగభద్ర, నర్మద, అన్ని రాళ్ళు తీసుకొచ్చాం. ఇప్పుడు ఒక ఇంత రాయి ఉంటుందండి. ఆ రాయి మీకు చూపించి ఈ రాయి వయసు ఎంత అని అడిగితే ఎంత చెప్పగలరు మీరు? చెప్పలేము. అది వాళ్ళు దాని మీద పరిశోధన చేసిన వాళ్ళు తప్ప. అంతే. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే అంత అవసరం లేదండి. మనం ఏంటంటే ఆ నది పుట్టిన నుంచి రాయి అక్కడ ఉంది. లక్షల ఏళ్ళ వేల ఏళ్ళ మనకు తెలియదు, బట్ ఎంతో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఆ రాయి ఆ నదిలో ఉండగా ఏమైంది అంటే ఆ నది శక్తి ఈ రాయికి వచ్చింది. అలాంటి రాళ్ళు తీసుకొచ్చి పెట్టాం ఇక్కడ మేము, నదుల రాళ్ళు. అలాగే పర్వతాలను తీసుకున్న రాళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక స్ట్రక్చర్గా మేము ఏర్పాటు చేసాం. అది మీరు చూసారంటే మన వెన్నెముక స్ట్రక్చర్ లాగా ఉంటుందండి. దానిలో ఈ ఋషి తపస్సుకి దారిపోసారు. ఇప్పుడు అదేంటి అంటే మీరు ఇందాక అన్నారు మన ఛానల్ సాధకులు ఎక్కువ చూస్తారు అని. సాధకుల కోసం ఒక మాట చెప్తున్నాను. మీరు ఆ శక్తిపీఠం దగ్గరకు వచ్చి శక్తిపీఠాన్ని మీరు తాకండి. అది మన వెన్నెముకలో పూసలాగా ఉంటుంది. శక్తిపీఠం కింద నుంచి మీరు పైకి తాకుతూ వెళ్ళారంటే మీ చక్రాలు మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు మీకు అవి యాక్టివేట్ అవుతూ వెళ్తాయండి. మనము కుండలిని సాధన అని వినుంటాం, చాలామంది చేస్తారు ఇది. సో ఒక కుండలిని సాధన ఒక మామూలు సాధకుడు 3 సంవత్సరాలు చేస్తే వారికి ఎంత మేలో, ఈ శక్తిపీఠం ఒక్కసారి తాకితే అంత మేలండి. సాధకులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారు వచ్చి ఈ తపస్సుకి తీసుకొని వారి సాధన కంటిన్యూ చేయమంటాం మనం. ఎందుకంటే ఇంత శక్తి ఇక్కడ ఉంది, మీరు దీన్ని వాడుకోండి. అక్కడ ఏమైనా మేము ఫీజు పెట్టామా, ఎంట్రీ ఉంటుందా, ఎంట్రీ ఫీజా, ఏమీ లేదు. పోనీ ఎవరు రావచ్చు ఎవరు రాకూడదు అంటే మనుషులను ప్రతి ఒక్కరు రావచ్చు. కష్టాలు ఉన్న వాళ్ళు విఐపీలు, మనుషులు మామూలు వాళ్ళు. మాకు ఇప్పుడు మీరు అక్కడ విఐపీ ట్రీట్మెంట్ కావాలంటే ఏంటి, మీకు కష్టం ఉన్న వాళ్ళందరూ విఐపీలే. మేమేమంటే ఇది పిక్నిక్ స్పాట్ కాదు, అలాగని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి ఈ స్పాట్ని మీరు ఎంజాయ్మెంట్ కోసం రావద్దు. ఇక్కడికి మీరు కష్టాల్లో ఉంటే రండి, సాధన కోసం రండి, శక్తి కోసం రండి, అంతే. ఆ శక్తిపీఠం అనేది చాలా ముఖ్యమైనది. అలాంటి శక్తిపీఠాలు మన అఖండ భారతదేశంలో బోల్డ్ ఉండేటివండి. తర్వాత వాటి ప్రాముఖ్యత తెలియక మన వాళ్ళే వాటిని ధ్వంసం చేయడము. కొన్ని ఇప్పటికీ బంగ్లాదేశ్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో మెజారిటీ ఎవరున్నారు మీకు తెలుసు, వారికి దాని గురించి తెలియక అలా నిరుపయోగంగా ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు మీరు వెళ్ళారంటే అక్కడికి ఆ తపశక్తి అక్కడే ఉంటుంది. మన రిసీవింగ్ కరెక్ట్గా ఉండాలి, ఆ ప్లేస్ అనేది తెలియాలి, మనం ఎత్తుకొని తీసుకోవాలన్నమాట అది. సో ఇక్కడ ఆ శక్తిపీఠం అనేది ముఖ్యం అండి.